నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనే ప్రతిరూపం నీకు, నేనే ప్రతిరూపం నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకురా? మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా? నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది. ఆదురై పుట్టడం మన్నించరాని నేరమా? మగవాడిలో సగమై ఎదిగిన ఆ ఘనతను ఎందుకు మరిచిరో? కత్తుల దాడిని చేస్తుండ్రు, ఆ కడుపును ముక్కలు చేస్తుండ్రు, పుడితే గొంతును నులిమేస్తూ పసి ప్రాణం నిలువున తీస్తుండ్రు. అలా ఆ చెత్త కుప్పలో ఊపిరాడక విలవిలమంటే కనికరించని లోకంలోకి ఎందుకు వచ్చాను? ఆవేశంలోన చీకటి తప్పుకు కడుపున పడ్డాను. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా చెల్లిని అయ్యేది, నేనేరా చెలిమిని అయ్యేది. 9 నెలలు మోసిన తల్లి ఆడది అన్న సంగతి మరచి మెట్టి నిందికే కీడుని చేసి ఆడబిడ్డకే జన్మనిచ్చినని, మగవాడిని కంటే గౌరవం అది ఆడపిల్లైతే అగౌరవం అని కసితో వీధిన విసిరేస్తే ఏ కుక్కో పాలను తాకిస్తే, అనాథగా పెరిగిన నాకు నలుదిక్కుల్లో అవమానాలు ఎదురవుతుంటే పాపం లేదని ఎవరిని అడగాలి? ఈ లోకం చూసే హేళన చూపుకు బలి అయిపోవాలి. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది. కాదుర సబలను విహరిస్తిని కదరా గగనము, పురాణాల్లో నా బలముకు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము, కాకతీయ సామ్రాజ్యము అరయేలిన రాణి రుద్రను, ఆ తెల్లదొరలను తరిమిన ఆ ఝాన్సీ బాయిని నేను. ఇలా నా చరితను మరచి ఆడపిల్లంటే భయమను తలిచి మూర్ఖులు మీరై ఒక్క క్షణం ఆలోచన చెయ్యరురా? పసి గొంతులో వరి గింజలు వేసి పాపం చెయ్యకురా. నేనేరా అమ్మ